మిల్ మేకర్తో పకోడీ చేసుకుందాము. మా చిన్నప్పుడైతే మా తాతయ్య 10 రూపాయలకి చిన్ని పొట్లం తీసుకొచ్చేవాడు. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకోండి. బాగా మరిగిన వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి ఒక 10 మినిట్స్ నానాలి. మరీ ఎక్కువగా నానబెడితే కొంచెం పీస్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఇలా నానితే సరిపోతాయి. వీటిని శుభ్రంగా పిండుకొని వేరే గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టాలి మిల్ మేకర్కి. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోనే 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల బియ్యపిండి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అంతా బాగా కలిసింది కదా. స్పైసెస్ అన్ని మిల్ మేకర్కి బాగా పట్టాయి. ఇలా ఉండాలి. ఈలోపు మనం పక్కన కడాయి పెట్టుకొని కడాయిలోని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోని మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేయకూడదు, అప్పుడు సరిగ్గా ఉడకవు. కాబట్టి ఆయిల్కి సరిపడే అంత కొంచెం కొంచెం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చూసారా, ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఒక పక్కన ఫ్రై అయ్యాక మరొక పక్కన కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకోండి. మళ్ళీ అది మనం ప్లేట్లోకి తీసేసరికి వేరే కలర్ వచ్చేస్తాయి, అంత బాగోదు. కొంచెం ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి కూడా అలా వేసేసుకొని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాయి కదా, రెండు పక్కల ఫ్రై అయ్యేటట్టు రెండో పక్కకు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా ఫ్రై అయ్యాయి కదా. వీటిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇది మనకి నిమ్మకాయతో కానీ ఉల్లిపాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే క్రంచీగా కూడా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకోవడం ఈజీ ప్రాసెస్ కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.